నమస్తే. ప్రస్తుతానికి హైదరాబాద్లోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రైఫైట్ దీని గురించే ఎక్కువ చర్చ జరుగుతుంది. అసలేంటి ట్రైఫైట్ అంటే 3 కమిషనరేట్లు. ఈ 3 కమిషనరేట్లో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి సర్వం సిద్ధమైంది. అయితే ఇప్పుడు ఏ వార్డు ఏ కమిషనరేట్లో ఉంది, సో ప్రస్తుతానికి ఎవరు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, ఈ యొక్క కమిషనర్కి సంబంధించి జిహెచ్ఎంసీకి సంబంధించి పాలక మండలి ఎంతవరకు సమయం ఉందనే దాని గురించి పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు హైదరాబాద్ నగర పాలనలోనే కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి అంటే జిహెచ్ఎంసీని ప్రభుత్వం 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించింది. ఈ ట్రై కమిషనరేట్ల పరిధిలో జరగనున్న ఎన్నికల సన్నద్ధంపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. 3 కార్పొరేషన్లుగా విభజించిన పరిపాలనా సౌలభ్యం మరియు నగరాభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించేందుకు వీలుగా ప్రభుత్వం జిహెచ్ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. అయితే జిహెచ్ఎంసీ అంటే ఇది పాత నగరం మరియు ప్రధాన ప్రాంతాలు. మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసీ, ఇది ఇక మూడోది చూసుకుంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి. ఈ విభజన వల్ల ఆయా ప్రాంతాల్లో స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 11, 2026 నాటికి పాత పాలకవర్గ పదవీకాలం ముగిసింది. ఈ ముగియడంతో ఈ 3 విభాగాల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహకాలు కూడా మొదలయ్యాయి. అయితే 100 రోజుల ప్రణాళిక, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వం యొక్క ముఖ్య ధ్యేయం. అసలు ఈ 100 రోజుల ప్రణాళిక ఏంటి, దీంతో ప్రజా సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయంటే ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజల్లో సానుకూలత సంపాదించేందుకు ప్రభుత్వం 100 రోజుల ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది. దీని కింద నగరంలో పెండింగ్లో ఉన్న డ్రైనేజ్ పనులు కానీ, రోడ్ల యొక్క మరమ్మతులు కానీ, రిపేర్లు కానీ, దీంతో పాటుగా స్ట్రీట్ లైట్స్ సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. స్వయంగా జోన్ల వారీగా పర్యవేక్షణ చేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటానని కూడా ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా పైన ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇక రాజకీయ వ్యూహాలు మరియు సన్నద్ధత ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ఈ 3 కార్పొరేషన్లలో మెజారిటీ స్థానాలను గెలవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ఇందుకోసం ఇప్పటికే డివిజన్ల వారీగా సమన్వయకర్తలను నియమించింది. ఇక బీఆర్ఎస్, బీజేపీ చూసుకుంటే ప్రతిపక్షాలు కూడా క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేస్తున్నాయి. ముఖ్యంగా విలీన మున్సిపాలిటీల్లో పెరిగిన పన్నులు మరియు ఇతర స్థానిక సమస్యలను ఎత్తి చూపుతూ ప్రచారానికి సిద్ధం కూడా అయిపోయాయి ఇరు పార్టీలు కూడా. ఎన్నికల నిర్వహణలో కీలకమైన అంశాలు ఏంటి అనే దానిపైకి వస్తే డీలిమిటేషన్ తర్వాత డివిజన్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం 150 ఉన్న డివిజన్లు డీలిమిటేషన్ తర్వాత 300 డివిజన్ల వరకు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు మరియు ఎన్నికల సిబ్బంది శిక్షణ వంటి పనులకు సంబంధించి వేగవంతం చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం భావిస్తోంది. ప్రతి కార్పొరేషన్కు విడిగా మేయర్, డిప్యూటీ మేయర్, వీళ్ళతో పాటుగా కమిషనర్లు కూడా ఉంటారు. ఫిబ్రవరి 11, 2026 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాత జిహెచ్ఎంసీని 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించారు. మొదటిది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇదే జిహెచ్ఎంసీ. ఇది నగరం యొక్క ప్రధాన అంటే కోర్ ప్రాంతాలు, కోర్ ఏరియాస్ ఏవైతున్నాయో ఆ ప్రధానమైన ప్రాంతాలన్నింటినీ కలిగి ఉంది. ఇందులో మొత్తం 6 జోన్లు, 30 సర్కిళ్ళు ఉన్నాయన్నమాట. మొత్తం 150 వార్డులు ఉంటే ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి అనేది మనం చూస్తే ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, బంజారాహిల్స్, సికింద్రాబాద్, ముషీరాబాద్, అంబర్పేట్, చార్మినార్, మలక్పేట, సంతోష్ నగర్, మెహదీపట్నం, కార్వాన్, రాజేందర్ నగర్, ఫలక్నుమా మరియు దీంతో పాటుగా శంషాబాద్. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అని ఆలోచిస్తే కనుక చారిత్రాత్మక కట్టడాలు, ప్రధాన పరిపాలనా కార్యాలయాలన్నీ కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి, అంటే పాత నగరం పరిధిలోనే ఉన్నాయి. ఇకపోతే రెండవది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇదే సిఎంసీగా డివైడ్ చేశారనమాట. ఐటీ కారిడార్ మొత్తం కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. దీంతో పాటుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పశ్చిమ హైదరాబాద్ ప్రాంతాలను ఇందులో చేర్చారు. ఇందులో 3 జోన్లు, 16 సర్కిళ్ళు, 76 వార్డులు ఉన్నాయి. అంటే ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి ఇందులో కనుక మనం చూస్తే మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, షేర్లింగంపల్లి, మియాపూర్, కూకట్పల్లి, మూసాపేట, నిజాంపేట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, బాచ్పల్లి మరియు పటాన్ చెరువు. దీంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటో చూస్తే హైదరాబాద్లోనే అత్యంత సంపన్నమైన కార్పొరేషన్గా ఇది అవతరించే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఐటీ కంపెనీల నుండి వచ్చే పన్ను ఏదైతుందో దాని యొక్క ఆదాయం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అంటే మిగతా ప్రాంతాలు దేనికి రాని పన్ను ట్యాక్సులు దీనికి వస్తుందన్నమాట. ఎందుకు
ఆ ఏరియా మొత్తం కూడా ఐటీ కంపెనీలు ఉన్నాయి. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఇవన్నీ కూడా చాలా చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా. అంటే షేర్లింగంపల్లి ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో ఒక మినీ ఇండియాగా పిలువబడతారు. అంటే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి. ఈ షేర్లింగంపల్లిలో మెజారిటీ ఆఫ్ డివిజన్లు మొత్తం అందులోనే ఉన్నాయి, సిఎంసీలోనే ఉన్నాయి, అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. ఇకపోతే మూడవది మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. దీన్ని ఎంఎంసీగా పిలుస్తారనమాట. నగరం యొక్క ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఇందులో 3 జోన్లు, 14 సర్కిళ్ళు, దీంతో పాటుగా 74 వార్డులు ఉన్నాయి. ముఖ్యమైన ప్రాంతాలు ఏంటి అనేది కనుక ఇందులో చూస్తే మల్కాజ్గిరి, అల్వాల్, బోయిన్పల్లి, మౌలాలి, ఉప్పల్, కాప్రా, నాచారం, బోడుప్పల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్, నాగోల్, దీంతో పాటుగా హయత్ నగర్. అంటే దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉండే నివాస ప్రాంతాలు మరియు పారిశ్రామిక వాడలు ఈ కార్పొరేషన్ కిందకు వస్తాయి. మొదటి కార్పొరేషన్ జిహెచ్ఎంసీకి సంబంధించి చూసుకుంటే అందులో పరిపాలనకు సంబంధించిన భవనాలన్నీ కూడా జిహెచ్ఎంసీలో ఉన్నాయి. చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా అంతా కూడా సిఎంసీలో ఉన్నాయి, అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. ఇక మధ్యతరగతి దీంతో పాటుగా ఇండస్ట్రియల్ ఏరియా అంతా కూడా ఎంఎంసీలోకి వస్తాయి, అంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లోకి వస్తాయి. సో ఇక జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఒక్కసారి మనం క్లియర్ కట్గా చూసుకుంటే జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ కమిషనరేట్కి ప్రస్తుత కమిషనర్గా ఆర్వి కర్ణన్ వ్యవహరిస్తున్నారు. అయితే సిఎంసీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి 3 జోన్లు, 16 సర్కిళ్ళు, 76 వార్డులు ఉన్నాయి. ఈ కమిషనరేట్కి ప్రస్తుత కమిషనర్గా జి సృజన వ్యవహరిస్తున్నారు. ఇక ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈ కార్పొరేషన్లో 3 జోన్లు, 14 సర్కిళ్ళు, 74 వార్డులు ఉన్నాయి. ఈ కమిషనరేట్కి సంబంధించి ప్రస్తుత కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారన్నమాట. ఇక ఈ 3 కార్పొరేషన్ల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన అధికారిని నియమించింది. ఆ అధికారే జయేష్ రంజన్ ప్రత్యేక అధికారిగా ఉన్నారన్నమాట. సో ఓవరాల్గా ఇది అంటే ఇక్కడ ప్రతి జోన్కి, ప్రతి సర్కిల్కి, ప్రతి వార్డుకి ఏ విధమైన డివిజన్స్ ఉన్నాయి, ఏ వార్డు ఎందులో ఉంది అనేది సో మీ ముందుంచే ప్రయత్నం చేశాను. దీనిపైన మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.